అరకొరగా ఏటిగట్టు పటిష్ట పనులు, పక్కదారి పడుతున్న మెటీరియల్ దర్యాప్తుకు ప్రజలు డిమాండ్. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వెంకట కృష్ణరాయపురం వద్ద ఏలేరు గట్టు రిపేరు పనులు అరకొరగా జరగడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలేరు వరద ప్రభావంతో వెంకట కృష్ణరాయపురం వద్ద గట్టు కోతకు గురి కావటం, కొంతమేర గండిపడటం కూడా జరిగింది. దీనిపై జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున స్పందించారు. ప్రమాదం వాటిల్లక ముందే జాగ్రత్తలు చేపట్టేందుకు చర్యలు చేపడుతూ నిధుల మంజూరుకు నిర్ణయించారు. తక్షణమే పనులు చేపట్టాలని సాక్షాత్తు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సైతం ఆదేశించారు. కానీ గుత్తేదారు మాత్రం అరకొరగా మాత్రమే పనులు సాగించగా పూర్తి స్థాయిలో పనులు నిర్వర్తించకుండా వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటిగట్టు పటిష్ట నిమిత్తం తీసుకువచ్చిన మెటీరియల్ సైతం పక్కదారి పట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ అధికారులు, ఏలేరు ప్రాజెక్ట్ అధికారులు, ఇతర ముఖ్య అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పట్టీ పట్టనట్లు, చూసి చూడనట్లు వదిలేయటంతో గుత్తేదారుదే ఇష్టరాజ్యంగా సాగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్ని క్యూబిక్ మీటర్లు పనులు నిర్వర్తించాల్సి ఉంది అనే విషయాన్ని కూడా వివరించేందుకు పనుల వద్ద ఏ ఒక్క అధికారి పత్తా లేకపోవటం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. ఏలేరు వరద కారణంగా ఇప్పటికే పెద్ద ఎత్తున భారీ నష్టం వాటిల్లగా ఇటువంటి పనుల వల్ల మరింత నష్టం వాటిల్లే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. ఏటిగట్టు రిపేర్ల వ్యవహారంపై జిల్లా స్థాయి అధికారులు, విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.